ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు త్వరగా లేవండి. ఫోన్ మాట్లాడండి. ఏంటండి? త్వరగా లేవండి. ఏమైంది? మాట్లాడండి. ఫోన్ మీ అమ్మ. మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలి? మాట్లాడండి. మీ అమ్మగారు లైన్ లో ఉన్నారు. మాట్లాడండి. హలో ఇంద్రా. అమ్మా, ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత నీకు అమ్మ గుర్తొచ్చిందా? ఎప్పుడో పొద్దున్నే నిద్ర లేవగానే నాకు ఫోన్ చేసేవాడివి. ముందు రోజు విశేషాలన్నీ చెప్పేవాడివి. నువ్వెక్కడ లేకపోయినా నీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నా పక్కనే ఉన్నట్టు ఉండేది. అలాంటిది నాకు ఫోన్ చేయడమే మానేసావు. ఏమైంది నాన్నా? సారీ అమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను. పర్వాలేదులే, ఇప్పటికైనా నేను నీకు గుర్తొచ్చాను. ఫోన్ చేసావు. ఎలా ఉన్నావు నాన్నా? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. కానీ నువ్విక్కడ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాన్రా. నిన్ను చూడాలనిపిస్తోంది. ఎప్పుడొస్తావు నాన్నా? త్వరలోనే వస్తానమ్మా. నాకు మిమ్మల్ని చూడాలనుంది. నాకు మీతో తనివి తీరా మాట్లాడాలనుంది. నీ ఒడిలో తలపెట్టి నా మనసులో ఉండే బాధ అంతా నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. మనసులోని బాధ ఏంటి నాన్నా? అక్కడ ఏదైనా సమస్య? ఏమైందిరా? అలాంటిదేం లేదమ్మా. మీకు దూరంగా ఉన్నాను కదా, ఆ బాధ గురించి చెప్తున్నానంతే. ఇంకేంటి నాన్నా విషయాలు? అమ్మా, గౌతమ్ ఎలా ఉన్నాడు? నువ్వక్కడ బిజీగా ఉన్నావుగా. వాడికి ఇక్కడ బాధ్యతలు పెరిగిపోయాయి. గౌతమ్ గాడిలో పడ్డాడు. నిజమా అమ్మా? ఇప్పుడు గౌతమ్ని చూస్తుంటే నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉన్నానని చెప్పలేను, అలా అని బాధపడుతున్నానని కూడా చెప్పలేను. ఏమైందమ్మా? నువ్విక్కడికొచ్చాక మాట్లాడుకుందాం. ఇంకేంటి విషయాలు? సరే అమ్మా, ఇక ఉంటాను. అలాగే నాన్నా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఆలయ గారు, చాలా రోజుల తర్వాత నేను మా అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడాను. నా మనసులో బాధంతా తగ్గిపోయిందంటే. మీ బాధ తగ్గిపోవాలని ఇలా చేశానండి. రోజు ఇలాగే పొద్దున్నే మీ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడండి. ఆవిడ సంతోషంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు. అసలు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదండి. నా గురించి, ఇంద్ర గురించి అమ్మ బాధపడుతుంటే చూస్తూ కూడా నేనేం చేయలేకపోయానా? కానీ మీరు పొద్దున్నే అమ్మకు ఫోన్ చేయించి నాతో మాట్లాడించారు. అటు అమ్మ బాధ తీరిపోయింది, ఇటు నా బాధ తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అంటే. మీరు చేసిన సహాయానికి నేను ఏం చేయాలో చెప్పండి. నాకేమొద్దండి. మీరు మీ అమ్మగారు త్వరగా కలిసిపోయి ఇలా ఫోన్లో కాకుండా ఎదురెదురుగా మాట్లాడుకుని
హ్యాపీగా ఉంటే చాలు. సరే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదేనా ఆ గౌతమ్ గాడు పనిచేసే హాస్పిటల్లో? అవునన్నా, మనం బ్రతుకున్న శవాలుగా మార్చిన వాడి హాస్పిటల్ ఇదే. ఈ రోజు మనం ఓని శవంగా మార్చేద్దాం. పద. చెప్పండి, ఏం కావాలి? డాక్టర్ గౌతమ్ గారిని కలవాలి. ఉన్నారా? ఒక్క నిమిషం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఫోన్కి 2 ఫొటోస్ పంపిస్తాను. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు చెప్పండి. ఓకే సార్. పంపించాను చూడు. మర్చిపోకుండా చెప్పండి. ఓకే సార్. ఏంటండి, ఉన్నారా లేదా? ఉన్నారు సార్. రైట్ సైడ్ రెండో రూమ్కి వెళ్ళండి. ఆ, ఆ. హలో, హలో సార్. చెప్పండి. పొద్దున మీరు 2 ఫోటోలు పంపించారు కదా, వాళ్ళు వచ్చారు సార్. అవునా? వాళ్ళని మీ దగ్గరికి పంపించాను. ఓకే, సరే, నేను చూసుకుంటానా. ఈ రోజు నుంచి అతిథి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకూడదు. ప్రతిసారి మేనేజ్ చెయ్యాలంటే కష్టంగా ఉంది. దొరికిపోతే సమస్య అవుతుంది. అందుకే వేరే హాస్పిటల్కి వెళ్తున్నాను. కొత్త హాస్పిటల్, కొత్త డాక్టర్ ఎలా ఉంటారో ఏంటో, ఎలా చూస్తారో. ఏమైందన్నా? తెలియదు మేడం, చెక్ చేస్తా.